భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగం. ఇక్కడ విశేషంగా అసలు భక్తి అంటే ఏంటి, ఆ భక్తి ఎన్ని రకాలు ఉంది, ఏ విధానంగా ఆచరిస్తే అది భక్తిలోకి పరిగణించబడుతుంది, భక్తి కలిగి ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో అర్జునుడు అడగటం, దాన్ని మళ్ళీ కృష్ణుడు తనకి అర్థమయ్యేలాగా చెప్పటం. ఆచరించే విధానాలు ఎలా ఉంటాయి, భక్తి అంటే మళ్ళీ భక్తిలో కల్లా విభాగాలు ఉన్నాయి, అందులో ఏ భక్తి అన్నది మళ్ళీ శ్రేష్టమైనది, అలాగే సాధన అన్నది ఎలా చేస్తే ఆ భక్తి ఇంకా ఉద్ధరింపబడుతుంది అంటే మనకి వృద్ధి చెందుతూ ఉంటుంది, దేన్ని తెలుసుకోవాలి, దేన్ని ఆచరించాలి, వివరంగా చెప్పాలి అంటే ధర్మం, న్యాయం, ఇలా ఏవి కూడా ఇతరుని కష్టపెట్టకుండా మళ్ళీ భక్తి పేరుతో మళ్ళీ నొప్పించి చేసేది భక్తిలోకి రాదు. మనం వినియోగించే ఏ వస్తువైనా సరే, మన సంపాదించింది ఏదైనా సరే ధర్మపరంగా, పైగా మన కోరికల కోసం కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, కానీ ఆ కోరిక వల్ల కూడా మళ్ళీ ఇతరులకి హాని చెయ్యకుండా ఉండాలి. అందరిలో భక్తి ఉందని అనుకుంటాం, కానీ ఆ భక్తి మళ్ళీ ఏ మార్గం ద్వారా ఏ విధానంగా ఆచరిస్తే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆ పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకుంటాము. భక్తిలో మునిగి తేలటం అంటే మన కోరికలు తీర్చుకోవటం కాదు, కోరిక ఉండటం తప్పు కాదు, కాకపోతే జీవితం అంతా కదా కోరికల మయంగా ఉండటం కాకుండా ఆ పరమాత్మకి సమర్పణ భావంగా ఆత్మ జ్ఞానాన్ని పొందటం, ఈ ప్రాపంచికాల విషయాల మీద మునిగి తేలటం మానేసి వాటికి దూరంగా ఉండటం, అన్నీ లభించినాక కూడా వాటి మీద ఆసక్తి రహితంగా ఉండటం, అప్పుడు అంతర్ముఖ ప్రయాణం మనం మొదలు పెడతాం. అలా మొదలుపెట్టినప్పుడు అది మనకి సిద్ధిని తీసుకొస్తుంది. అలాగే చేస్తే అది మనకి సిద్ధి కూడా సులభం అవుతుంది. ఆ భక్తిలో కూడా సులభతరుడు భక్తవాత్సల్యుడు అంటాం. అందుకే ఇక్కడ విశేషంగా భక్తి ఎలా ఉండాలి, దాని ఉపయోగాలు ఏంటి, అసలు దాని మార్గంలో నువ్వు పయనించేలాగా నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండి పయనిస్తే ఆ మార్గం నీకు మోక్షానికి సులభంగా చేరుస్తుంది, ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది, ఆ భక్తి యొక్క యోగ స్థితికి నిన్ను ఎలా తీసుకెళ్తుంది అన్నది ఇక్కడ విశేషంగా చెప్పబడి ఉన్నది. 12th చాప్టర్లో ఫస్ట్ శ్లోక. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అంటే ఇంతకు ముందు అధ్యాయంలో ఏదైతే విశ్వరూప దర్శనాన్ని కలిగించడమే కాకుండా అసలు విశ్వరూపం కానీ, అలాగే దాని తర్వాత చతుర్భుజ రూపం కానీ, దాని తర్వాత మళ్ళీ సామాన్యమైన రూపం చూపించి అసలు విశేషంగా ఏం జరుగుతున్నాయి, పైగా నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చేయాలి అన్నీ నాకే సమర్పించి, ఇది చేస్తే ఏది ప్రతిఫలం వస్తుంది అన్న భావనలు కూడా లేకుండా నాకే సమర్పించేసి ఏది జరిగినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండి ప్రతిఫలాల మీద ధ్యాస లేకుండా నీ కర్తవ్యం మీద ధ్యాస పెట్టి కొనసాగించు అని చెప్పాడు. అవన్నీ అయ్యాక ఆ సారాంశం అంతా కూడా ఆ లక్షణాలు ఎలా ఉండాలి, పైగా ఏది అనన్యమైన భక్తి ఉంటేనే అది సులభం అవుతుంది అని చెప్పాడు. అదన్నీ విన్న తర్వాత అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఏవం సతతయుక్త. ఏవం అంటే ఏ విధంగా, సతత అంటే స్థిరంగా, అంటే అనన్యభక్తి అనన్యభక్తి అని చెప్పాడు. దాన్ని ఆశ్రయిస్తే అనన్య భక్తి ద్వారా పరమాత్మని ఎప్పుడైతే నువ్వు కొలుస్తున్నావో అందులో లీనమైపోయి తన్మయత్వంతో నిత్యము నిరంతరము, బాధ కలిగినప్పుడు భక్తి ఉందని పరమాత్మని చేరటం కాదు, బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏదన్నా ఉన్నా సరే, ఎలా అయితే ఇది దేవతల సైతం నా రూపాన్ని చూడటానికి తహతహలాడిపోతారు, కానీ నీ యొక్క భక్తి కారణంగా, నీలో ఉన్న అనన్య భక్తి కారణంగా, ఆ భక్తి అన్నది ఎలా అంటే పరమాత్మ అంటే ఆ పరమాత్మ అన్న భావనే లేకుండా భావం ఏదన్నా అవ్వచ్చు. కొంతమంది పరమాత్మను బిడ్డలా భావిస్తుంటారు, ఎలా అయితే కృష్ణుని తీసుకుంటాం కన్నయ్య కన్నయ్య అని. కొంతమంది ఎలా అయితే గోపికలు ఉన్నారు, అందరిది భక్తే, యశోదాది భక్తే, కాకపోతే ఆ వాత్సల్యం నువ్వు ఏ రూపం, సకుడిగా చూస్తున్నావో, స్నేహితుడిగా చూస్తున్నావో, బిడ్డగా చూస్తున్నావో, తండ్రిగా చూస్తున్నావో, ఎలా చూసినా సరే భక్తి శ్రద్ధలో లోపం లేకపోవటం, ఏది చేసినా సరే అతని సాన్నిధ్యంలోనే ఉండటం, అది స్థిరంగా. అలాగే ఈ స్థిరమైన భక్తితో, యుక్త అంటే భక్తితో, యుక్త అయుక్త అంటాం, అంటే చెయ్యవలసినది చెయ్యవలసిన విధానంగానే చెయ్యటం, చెయ్యకూడనిది చెయ్యకుండా కూడా ఉండగలగటం.
ఏ విధంగా స్థిరమైన భక్తితో ఏ భక్తాస్త్వం, ఏ అంటే ఎవరైతే, భక్త అంటే భక్తులు, పర్యుపాసతే అంటే వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారో ఉపాసిస్తున్నారో, ఏ చాప్యక్షరమవ్యక్తం, ఏచ అంటే వారు, మళ్ళీ నాశనము లేని, అక్షరం అంటే క్షయం కానిది, ఎప్పటికీ అలానే ఉండేది, అలాంటి అవ్యక్త అంటే ఇక్కడ స్థిరంగా అంటే ఒక రూపంలో ఉండి కొలిచేది ఒక రకం, ఇంకొకటి ఏంటి ఇక్కడ సాకార నిరాకారకి రెండు రకాలుగా ఉన్నాయి. ఒక రూపాన్ని తీసుకుని ఒక నామాన్ని తీసుకుని ఆ పరమాత్మ లీలలు గుణాలు అది భక్తి. అలా ఆరాధించటమా, లేకపోతే నిరాకారంగా అసలు ఆకారం లేని వాడివి అవ్యక్తంగా, ఎలా అయితే వ్యక్తము అయిపోవటానికి అవ్యక్తం నుంచే వస్తున్నాయి, వ్యక్తమైనవి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి కాలానుగుణంగా. అందుకుని ఇటువంటి భక్తుల తేషాం కే యోగ విత్తమాహ, ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు అంటే సాకార రూపంలో భక్తితో కొలుచుకునే వాళ్ళ, లేకపోతే నిరాకార రూపానికి ప్రతీకైన నిన్ను కొలుచుకునే వాళ్ళ, ఇద్దరిలో అది భక్తే ఇది భక్తే, ఏ భక్తి అన్నది ఎక్కువ అన్నది ఇక్కడ అడుగుతున్నారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జునుడు శ్రీకృష్ణుడిలా అడిగాడు, ఓ కృష్ణ, అనన్యమైన భక్తితో ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని వేళలా నన్నే నిరంతరము భక్తితో శ్రద్ధతో ఎవరైతే భజిస్తున్నారో ధ్యానిస్తున్నారో అని చెప్పావు. అయితే ఈ భక్తితో నిరంతరము నిన్నే ధ్యానించే వారిలో సగుణ రూపంలో ఉన్నవాళ్ళు ఆరాధిస్తున్నా, లేక నిరాకార తా సచ్చిదానంద పరమాత్మ అన్న అత్యంత భక్తితో సేవించేవారు ఇద్దరు ఉన్నారు. ఆ రెండు విధానంలో ఉపాసనలో ఉన్నవాళ్ళు ఉత్తమోత్తమ వాళ్ళు ఎవరు? నిరాకారని ఆశ్రయించిన వాళ్ళ, లేకపోతే సగుణ రూపాన్ని ఆశ్రయించిన వాళ్ళ అని అడిగారు. సగుణకి నిర్గుణకి ఇంతకు ముందు కూడా దాని భేదాన్ని చెప్పాను. ఎలా అయితే ఇంతకు ముందు అధ్యాయంలో సమస్త జగత్తు కూడా తన యందే కలిగి ఉన్నది, ఎలా అయితే కనిపించే సూర్యచంద్రుడు నేనే అని చెప్పాడు, అలాగే దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని నేనే అని చెప్పాడు, తన ఆయుధానం నేనే అని చెప్పాడు, తన వాహనం నేనే అని చెప్పాడు. అలాగే ఎక్కడ చూసినా సరే అన్నిటిలోకి అధిపతి స్థానంలో ఉన్నది అక్కడ, మళ్ళీ నా విభూతులుగా అక్కడ ఉన్నది కూడా విశేషంగా నేనే, సృష్టికర్త రూపంలో ఉన్నది నేనే, పోషణకర్త రూపంలో ఉన్నది నేనే, లయకర్త రూపంలో కూడా ఉన్నది నేనే, సమస్తముకి ఆధారమైన వాడివి నేనే, అన్నిటికీ పరంగా ఉన్నాను. అలాగే ఆ విశ్వం యొక్క రూపాన్ని కూడా చూపించాడు. అలాగే స్వభావాల గురించి, గుణముల గురించి, లీలల గురించి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అన్నీ చెప్పాడు. పైగా అదంతా చెప్పింది చెప్పినట్టుగా అక్కడ రూపాన్ని కూడా దర్శించి చూసేలాగా కూడా చూపించాడు. అయితే భక్తి అన్నది అనన్య భక్తి ఉంటే సులభతరం అని చెప్పాడు. అయితే ఈ అనన్య భక్తి అన్నది ఈ మార్గంలో ఉన్నవాళ్ళకా ఆ మార్గంలో ఉన్నవాళ్ళకనే తను అనుమానం. అంటే పరమాత్మ నిరాకార, ఒక ఆకారం కానీ ఒక నామానికి కానీ ఒక రూపానికి కానీ పరిమితి కాదు పరమాత్మ. సర్వవ్యాపి అంటాం, సర్వ అంతర్యామి అంటాం. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఎలా అయితే చిన్నపిల్లవాడికి పుట్టగానే మనం తినే ఆహారమే కదా అని వాడికి అవే పెట్టేస్తామా? లేదు. క్రమేణా క్రమేణా ముందుగా ద్రవ పదార్థాల పాలు ఇస్తాం, ఒక 6 నెలలు దాటాక కొద్దిగా మెత్తనివి ఇస్తూ ఉంటాం, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ పళ్ళు వచ్చే ఆ 9 నెలల ఆ సమయానికి వచ్చే కొంచెం పంటికి పండు కొరకటానికి వీలుగా అలాంటివి ఇస్తాం. తర్వాత కూడా అన్నాన్ని బాగా మెత్తగా చేసి పెడతాం. కాస్త సంవత్సరం దాటిన తర్వాత చిన్న చిన్నవి మెత్తగా ఉన్నాయి కొరకటానికి వీలుగా ఇస్తాం, తర్వాత గట్టి పదార్థాలు అప్పుడు ఇస్తాం. ఆ బిస్కెట్ అయినా మెత్తది ఇస్తాం. వెంటనే నేను తింటున్నా నువ్వు అంతే కదా అన్నట్టుగా మనం తినేవన్నీ ఇచ్చేస్తామా? ఇవ్వమే. అలాగే భక్తిలో కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే పయనం అన్నది మొదలు పెట్టాలి. మొదలు పెట్టగానే సాకార రూపం మీద ఎవరికి ధ్యాస కుదురుకోదు, అసలు ఆ తత్వమే నీకు అర్థం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఎలా అయితే పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి ఇది మొత్తం చదవంటే వాడికి ఎలా తెలుస్తుంది? వాడికి అక్షరాలు తెలీదు. అక్షరాలు తెలుసుకోవాలి, తర్వాత 2 అక్షరాలతో కూడుకున్న పదాలు నేర్చుకోవాలి, తర్వాత
క్రమేణా ఎలా అయితే ఆ స్థితికి వెళతాడో, ఒక్కసారిగా ఆ తత్వం కానీ పైగా అనుభవంలోకి రాంది ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కూడా కాదు. ప్రతిదానికి పరిమితిలో ఉన్నాం మనము. అలాగే భగవంతుణ్ణి సాకార రూపంలో కొలవటం అన్నది అందరికీ సులభతరం. ఇది తానే, అది తానే, ఇది కానిది తన కానిది ఏదీ లేదు. అయితే అన్ని పరమాత్మ అయినప్పటికీ కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళటానికి మూలం అంటే ఏంటి అంటే సాకార రూపం. అంటే అన్నీ నువ్వైనప్పటికీ కూడా ఏదో ఒక ఆకారంలో ఒక విగ్రహంలో ఉపాసిస్తూ ఉంటారు భక్తులు. ఎప్పుడు నిత్యము నిరంతరము ఆ మనస్సంతా ఆ నామం మీద ఆ రూపం మీద ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళే రామ కృష్ణ అనుకుంటా. రామ ఇష్టమైతే రామ అని, కృష్ణ ఇష్టమైతే కృష్ణ అని, లేకపోతే శివ, లేకపోతే జగదాంబిక జగదీశ్వరి, లేదా కాళీ దుర్గా, ఇలా ఎవరిని ఉపాసిస్తే ఆ రూపాన్ని బాగా తెలిసి, అంటే అవ్యక్తంలోంచి వ్యక్తమైన వాడు పరమాత్మ. నువ్వు అవ్యక్తాన్ని ఎప్పుడు పూజిస్తావు? ఆ వ్యక్తమైనది స్పష్టత వచ్చినప్పుడు అవ్యక్తాన్ని పూజిస్తావు. నీకు ఈ స్పష్టత లేనప్పుడు ఇది అర్థం కాదు, అది అంతకన్నా అర్థమయ్యేది అవకాశం లేదు. అయితే అంతా కూడుకున్న ఆ విశ్వరూపాన్నే దర్శించేలాగా చేశాడు. పైగా అన్నిటికీ మూలం అంటే ఇది ఎలా అయితే దేవతలు కూడా ఇది చూడాలని, నా చతుర్భుజ రూపాన్నే చూడాలని తహతహలాడిపోతారు, కానీ వాళ్ళకి అది సులభం కాదు. కానీ అనన్య భక్తి ఉండటం ద్వారానే అది సులభమవుతుంది అని చెప్పాను. అంటే ఈ అనన్య భక్తి సాకార రూపంలో కొలవాలా, నిరాకార రూపంలో కొలవాలా అన్నది అర్జునుడి యొక్క ప్రశ్న. సాకారానికి నిరాకారానికి మనకు అర్థం బాగా అయితే అసలు దీనికి సమాధానంగా ఏ భక్తి శ్రేష్టము, ఎలా ఉపాసించాలి, ఏ ఉపాసన ద్వారా పరమాత్మ ప్రీతి చెందుతాడన్నది మనకి అర్థమవుతుంది. ఏది గొప్పది అంటే రెండు గొప్పవే. ఎందుకు? ఎందుకంటే ఏదైనా పరమాత్మే. పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నప్పుడు, అన్నీ ఆయన వల్లే వచ్చినప్పుడు, అన్నిటికీ మూలం తానే, అన్నిటికీ ఆధారం తానే అయినప్పుడు ఇది ఎక్కువ అంటానికి అది తక్కువ అంటానికి ఎక్కడ కుదురుతుంది? చిన్న కొండైనా పెద్ద కొండైనా చేసింది పరమాత్మ, చిన్న మొక్కైనా పెద్ద మొక్కైనా చేసింది పరమాత్మ. అది రావటానికి కారణం పరమాత్మ. ఇది ఎక్కువ అది తక్కువ అంటానికి కుదరదు. ఈ పెద్ద చెట్టు వచ్చి నాకు పెద్దగా నీడొస్తుంది కాబట్టి అది నాకు గొప్ప అంటానికి ఎలా కుదురుతుంది? తీసేటప్పుడు ఎలా అయితే లయం అయ్యేటప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, ప్రతిదీ కూడా అందులోకే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే జననం నుంచి మరణం మధ్యలో జరిగే జీవితంలో నీకు ఆధారమే క్రమక్రమంగా రాగం వదిలించుకుంటూ ఉంటేనే భక్తి స్థిరత్వం వస్తుంది. స్థిరమైన భక్తుడు అని అందుకే ఇక్కడ చెప్పాడు. ఆ స్థిరత్వం లేని వాడికి నిరాకార కాదు కదా, సాకార రూపం కూడా ధ్యానంలో కుదరదు. ఆ భక్తి అన్నది నీకు ఉత్తమంగా లేని కారణంగా ఎలా అయితే భక్తుల్లో కానీ, అలాగే విద్యార్థుల్లో కానీ, ఉపాసకులు ఎవరైనా కానీ మూడు రకాలుగా ఉన్నారు. ప్రథమ, మధ్యమ, ప్రథమ అనుకున్నా లేకపోతే ఉత్తమ అనుకున్నా అది మొదటిది శ్రేష్టమైనది, రెండోది మధ్యమ, అటు ఉత్తమం కాదు ఇటు మళ్ళీ అధమ కాదు, మూడోది అధమ తక్కువ. నాకు అన్నీ తెలుసుకోవటం ఇష్టమైనది ఎంతైనా అన్నప్పటికి కూడా పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, తెలుసుకోవాలి, అక్కడికి రాని విషయాలు వదిలేయటం కూడా తెలుసుకోవాలి. అది ఉత్తమం. అలాగే మధ్యమం అంటే కొన్నిసార్లు ఇలా ఆచరిస్తాను, కొన్నిసార్లు అసలు ఆచరించను. అధమ అంటే అసలుకే ఆచరించను సరికదా, ఆచరించే వాళ్ళు కూడా నిష్ఠూరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఇవి అక్కర్లేదు, అవి అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు. అలంకారాలు, పూజలు, నివేదనలు ఇవి కాదు పరమాత్మ మీద భక్తి అంటే. మీ ఇంట్లో ఇంకా వెండే ఉన్నాయి, మీ ఇంట్లో ఇంకా మట్టివే ఉన్నాయి, నా ఇంట్లో బంగారు విగ్రహాలు పెట్టుకున్నానంటే నాకు భక్తి ఎక్కువనా? లేదు. అంటే బంగారంలో ఉన్న పరమాత్మ, వెండిలో ఉన్న పరమాత్మ మట్టిలో లేడా? అంటే ఒక వస్తువులోనూ ఒక పదార్థాలకి మూలంగా ఉన్నాడా పరమాత్మ? కాదే. అక్కడ అందుకే ఒక పత్రం పుష్పం తోయమని ఎలా అయితే చెప్పాడో, ఒక్క పుష్పాన్ని నువ్వు భక్తితో సమర్పించు, శ్రద్ధతో సమర్పించు, ఒక్క ఆకుని ఒక పత్రాన్ని సమర్పించు సరిపోతుంది, కొంచెం నీటి చుక్కని సమర్పించు సరిపోతుంది. నిన్ను నువ్వే సమర్పించుకో, ఎందుకంటే ఇవన్నీ ఇచ్చేవి నీవి కాదు, అవన్నీ పరమాత్మవే. ఆ భావన నీకుండి మానసికంగా చేసినా సరే సరిపోతుంది. కానీ మానసికంగా నువ్వు చెయ్యగలిగే స్థితికి వెళతావా? చెయ్యగా క్రతువులన్నీ చేశాక ఆ జ్ఞాన వికసన అజ్ఞానం అన్నది తొలగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పరిపక్వత చెందిన స్థితికి వెళతావు. ఎలా అయితే పండిపోయిన పండు నువ్వు తెంపక్కల చెట్టు నుంచి దానికదే విడిపోతుంది, కొంచెం గాలి వచ్చినా అది పడిపోతుంది. అలాగా పండిపోయింది, అది భక్తి. ఎన్ని నివేదించారని కాదు,
ఎలా నివాదిస్తున్నాను, నా భావన ఏంటి అన్నది ప్రధానము. అందుకే ఇక్కడ ఆ పరమాత్మని, అందుకే అర్జునుడికి ఎందుకు భగవద్గీత తెలిసేలాగా ఎందుకు పరమాత్మ తన ముఖతః చెప్తున్నాడు అంటే, అడగవలసిన సందర్భానికి అడగవలసిన విషయాల్ని అడుగుతున్నాడు. అలా అడగగలిగే జ్ఞానం ఉంది కాబట్టి అది అందింది. ఎలా అయితే ఆ విశ్వరూపం కానీ, చతుర్భుజ రూపం కానీ ఎవ్వరూ చూడలేదు, అది నీకే చూపిస్తున్నానని ఎందుకు చెప్పాడు? ఆ అనన్య భక్తి కారణంగా. అయితే అర్జునుడికి తెలీదా? అంటే ఇక్కడ అడిగింది ఎవరి కోసం అంటే అందరి కోసం. భగవద్గీత వాళ్ళిద్దరే చెప్పుకున్నది. ఇప్పుడు ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకేదో జబ్బు వచ్చింది, ఆ ఇచ్చిన మందు మా ఇంట్లో వాళ్ళందరూ వేసుకోండి అంటే ఎలా కుదురుతుంది? అది నాకే వర్తిస్తుంది, జబ్బు నాకొచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏదో చలిగాలి ఎక్కువగా ఉంది, అందరికీ జలుబులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి. కొన్ని ప్రికాషన్స్ చెప్తారు. ఇలా ఇలా వేడి నీళ్ళు తాగండి, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు కాస్త మాస్క్ వేసుకోవటము, లేకపోతే చెవులకి ఏదైనా అడ్డం పెట్టుకోండి, లేకపోతే కాస్త చల్ల పదార్థాలు తాగటం మానేయండి. ఇవన్నీ అవి ఇంట్లో వాళ్ళందరూ పాటించవచ్చు. నాకు ఇచ్చే మందు నేనే వేసుకోవాలి. అలాగే ఇది అన్నది ఈ సారం అందరూ గ్రొల్లవలసినది, అమృతం పానం చెయ్యవలసిందిలాగా క్రమక్రమంగా ఉపాసనలో ఎప్పుడైతే స్థిరత్వం వస్తుందో, ఆ భక్తి శ్రద్ధ, దేన్ని ఆరాధిస్తున్నావు, ఎందుకు ఆరాధిస్తున్నావు, మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా ఆయన చేస్తున్నాడు, తిడతాడు కాబట్టి చేస్తున్నా, ఇది కాదు కావాల్సింది. ఆ భక్తి అన్నది నీకు లోపల నుంచి రావాలి. చేసే దాని మీద అవగాహన ఉంటే అది నీకు చాలా సులభంగా వస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నాకు అర్థం కావట్లేదని ముందే చేతులు ఎత్తకూడదు. అందుకే ఇక్కడ ఈ పదములు చెప్పటానికి కానీ, భక్తిలో ఎలా అయితే నిరాకారని కానీ సాకార రూపంలో ఎవరు ఆరాధిస్తున్నారో, ఎటువంటి వాళ్ళు ఉత్తములు, అందరూ ఉపాసకులే అయినప్పటికీ కూడా ఆ పరమాత్మని తెలుసుకుని భక్తితో ఆరాధించే వాళ్ళలో ఇద్దరు ఉంటారు, నిర్గుణ నిరాకార, అలాగే సగుణ సాకార. అన్నీ పరమాత్మ అయినప్పుడు కూడా దేన్ని ఉపాసించటం అన్నది ఉత్తమమైనది. ఈ రెండు విధాలలో కూడా ఉపాసకులు ఉన్నారు. అయితే ఏ విధానంగా చేసిన వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు, ఆ సందేహం నాకు కలిగింది కాబట్టి దానికి సమాధానం చెప్పమని అర్జుడు కృష్ణుడిని అడిగాడు. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో ఫస్ట్ శ్లోక సంపూర్ణం.